ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని చూరు రక్షించి వాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాలు ఇశ్రాయేలు వారికి తెలియజేస్తూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే గనక యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయండి. ఈ 46వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు బబులోనీయుల గురించి అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. బబులోనీయుల గురించి ఏ విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయంటే, బబులోనీయులు ఎవరినైతే విశ్వసిస్తూ ఉన్నారో అవి వాటిని అవే కాపాడుకోలేకపోతూ ఉన్నాయి, తన ప్రజలను ఇంకేం కాపాడగలవనే విషయాలు ఈ 46వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ విషయాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ నా కృప మీ ఎడల ఏ విధంగా ఉందనే విషయాన్ని దేవుడు తెలియజేయడానికి ఈ విషయాన్ని ఈ వాగ్దానపు మాటను వారికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడని అక్కడ మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని తర్వాత మన వాగ్దానపు మాట అయినా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అనే మాట మనకి కనబడుతూ ఉంటుందండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్ననాటి నుండి వృద్ధాప్యము వరకు మనలను కాపాడే దేవుడు, మనల్ని కాపాడుతానని హామీ ఇస్తున్న దేవుడు, మనలను కాపాడి మనకు తోడుగా ఉంటానని ధైర్యాన్ని ఇస్తున్న దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. బబులోనీయులు దేన్నైతే విశ్వసించారో అవి ప్రజలను కాపాడేలేవు, వాటిని అవి కూడా కాపాడుకోలేకపోతున్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు అంటూ ఉన్నారు, మీరు నన్ను విశ్వసించారు, చిన్ననాటి నుండి ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని కాపాడువాడను నేనే, మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడి మీ జీవితాలలో ఆశీర్వాదాలు దయచేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని ఒక గొప్ప ధైర్యాన్ని ఇశ్రాయేలు వారిలో కలుగు చేస్తున్న వాగ్దానపు మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొంతమంది మనకి కనబడుతూ ఉంటారు. మనం చూస్తున్నప్పుడు సమూయేలును మనం చూస్తాం. చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఎదుగుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యము వరకు దేవుడు సమూయేలుకు తోడుగా ఉండి ప్రతి విషయాలలో దేవుడు సమూయేలును ఆశీర్వదించి సమూయేలును గొప్పగా దేవుడు దీవించినట్లు మనం చూస్తుంటాం. ఒక ప్రవక్తగా దేవుడు సమూయేలును దీవించారు. ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకునిగా దేవుడు సమూయేలును దీవించారు. ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయం తీర్చే విషయంలో దేవుడు సమూయేలును వాడుకున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రకాలైన ఆశీర్వాదాలు సమూయేలు తన జీవితంలో పొందుకోగలిగాడు. అంతేకాకుండా చిన్ననాటి నుండి వృద్ధాప్యము వరకు దేవుడు సమూయేలుకు తోడుగా ఉండి ముందుకు నడిపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గురించి మనం చూస్తుంటాం. యాకోబు గురించి మనం చూస్తున్నప్పుడు యోసేపు తన 2 కుమారులను యాకోబు దగ్గర తీసుకుని వచ్చి యాకోబు దీవిస్తారని యాకోబు దగ్గరికి వారిద్దరిని తీసుకుని వచ్చినప్పుడు యాకోబు యోసేపుతో ఏమని అంటూ ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే గనుక, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్త కీడు నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగా కానీ అంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట యాకోబు ఏ సమయంలో అంటూ ఉన్నాడంటే తన వృద్ధాప్యమందు అంటూ ఉన్నాడండి. తన కన్నుల దృష్టి మనం చూస్తున్నప్పుడు మందంగా ఉందంటే క్లియర్గా చూడలేని పరిస్థితి. యాకోబు అంత వృద్ధాప్యంలో యాకోబు దేవుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, చిన్ననాటి నుండి నాకు తోడుగా ఉన్నవారు దేవుడే, అంతేకాకుండా నాకు ప్రతి సమయంలో సమస్త కీడు నుండి నన్ను తప్పించి నన్ను ముందుకు నడిపించిన వాడు దేవుడని దేవుని గురించి యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అనే గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబు తన జీవితంలో అనుభవించగలిగాడండి. అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యాలను మనం చూస్తున్నప్పుడు దావీదు మనకి కనబడుతూ ఉంటారు. దావీదు గురించి మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణముందనని దావీదు గురించి అక్కడ మనం చూస్తున్నాం. అంటే చిన్ననాటి నుండి దేవుడు దావీదుకి వృద్ధాప్యం వరకు తోడుగా ఉండి మంచి ఐశ్వర్యము ఘనతను దేవుడు కలుగు చేసి దావీదు యొక్క ప్రతి యుద్ధంలో దేవుడు దావీదుకు విజయాన్ని దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి వృద్ధాప్యం వరకు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారంట. ఆ సమయంలో దావీదు మరణించాడు. ఈ విధంగా అబ్రాహాము కూడా మనకి కనబడుతూ ఉంటారండి. అబ్రాహాము గురించిన విషయాలు ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తుంటాం. అంటే చిన్ననాటి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా ముదిమి వచ్చి వరకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఎంతో మంది బైబిల్ గ్రంథంలో పొందుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి సమస్త కీడు నుండి నిన్ను తప్పించి చిన్ననాటి నుండి ముదిమి వరకు నిన్ను కాపాడి నిన్ను ముందుకు నడిపిస్తానని ఒక ధైర్యాన్ని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మనుషుల యందు విశ్వాసం కాదు, మనుషులను నమ్మడం కాదు. మనుషులు మనల్ని దేని నుండి తప్పించలేను కానీ దేవుడు సమస్త కీడు నుండి మనల్ని తప్పించగల దేవుడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఆనాడు ఏ విధంగానైతే దావీదు దీవించబడ్డాడు, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకోగలిగాడో, ఏ విధంగానైతే సమూయేలు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారో, ఏ విధంగానైతే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడో, ఈ దినాన్ని అబ్రాహాము ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారో, ఈ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆయన తోడుగా ఉండి ముదిమి వచ్చి వరకు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి సమస్త కీడుని వేపించి గొప్ప ఆశీర్వాదకర స్థితిలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభా జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అనే గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం ద్వారా ఈ దినాన్ని విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా నీ కొరకు వీరందరూ నమ్మకంగా జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. ఈ దినాన్ని ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్.